I am delivering my lecture on Neurorich. So, what your slide is showing that there is a tsunami of cerebrovascular disease in India. Are you getting? Yes, sir. There is a tsunami of cerebrovascular disease. Yes, sir. అందరికీ ధన్వంతరి ఈవినింగ్ అండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ నేమ్ న్యూరారిచ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అనే పదం మనం ఎక్కువగా వింటున్నాము. అంటే నరాలకు సంబంధించిన వ్యాధుల గురించి మనము ఎక్కువగా వింటున్నామండి. ఇవాళ వాటి గురించి ఈ న్యూరారిచ్ అనేది ఎలా పనిచేస్తుందో దాని గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాము. Every 2 seconds, someone somewhere in the world is having stroke. Every year, 1.5 crore patients have stroke. 2 సెకండ్లకి ఎవరో ఒకరు కనీసం ఒకరినైనా సరే మనము స్ట్రోక్ అనే పదాన్ని వింటున్నాం. అంటే ప్రతి 2 సెకండ్లకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏదో ఒక వ్యక్తికైనా సరే స్ట్రోక్ అనేది సంభవిస్తుందండి. దగ్గర సంవత్సరానికి వచ్చేసరికి 1.5 crores అంటే 1.5 కోట్ల మంది ప్రజలకి స్ట్రోక్ అనేది వస్తుందండి. Worldwide, it is estimated that 6 people die due to stroke every 60 seconds. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గనక దగ్గర ప్రతి 60 సెకండ్లకి 6 మంది చనిపోతున్నారు ఈ స్ట్రోక్ తో. అది బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, ఏదైనా స్ట్రోక్ అవ్వచ్చు. వాటి ద్వారా దగ్గర 6 మంది చనిపోతున్నారు ప్రతి 60 సెకండ్లకి. ఎస్ సార్. So we have to think very carefully about this disease. Every year, 15 million people have stroke. 3 million become lifelong handicapped. అందుకని మనం దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అసలు ఈ స్ట్రోక్ ఎందుకు సంభవిస్తుంది, ఈ స్ట్రోక్ నుంచి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం బయటపడతాం అనేది మనం తెలుసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దగ్గర 15 మిలియన్ల ప్రజలు ఈ స్ట్రోక్ తో బాధపడుతున్నారు. అందులో 3 మిలియన్ల మంది పేషెంట్లు లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్ గా ఉండిపోతున్నారు. అంటే కాలు చేయి పడిపోవడంతోనో, సరిగా నడవలేకపోవడంతోనో, స్పష్టంగా మాట్లాడలేకపోవడంతోనో ఇలాంటి మొదలగు లక్షణాలతో బాధపడుతున్నారు. Lifelong handicap means he can't work. Every day he have to get support from his family members. So it is not a problem of single man. It is a problem of that total family. లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్ అంటే ఇక్కడ ఆ మనిషి తనంతట తను పని చేసుకోలేకపోవడం, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తనకి ఆసరా తీసుకొని తన పని సంపూర్ణంగా చేసుకోలేకపోవడం. అంటే సంపూర్ణ అంగవైకల్యం అని చెప్పలేం, కానీ పార్షికంగా మాత్రం అంగవైకల్యం ఉంటుందండి. అంటే తన పని తను చేసుకోలేకపోవడం, తను నడవలేకపోవడం, తను తినలేకపోవడం, తను ఏది సవ్యంగా చేసుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తనకి హెల్ప్ చేయాలి. దీనివల్ల కుటుంబం అంతా ఆయన ద్వారా బాధపడుతూ ఉండడం. So we Dhanvantari people are the health messengers. We have to create awareness in society. మేము ఈ ధన్వంతరి ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మేము మీకు మెసెంజర్స్, అంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాం. దేనికి అంటే ఈ ప్రోడక్ట్ గురించి మీకు అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి మేము మీ ముందుకు వచ్చాము. There are 2 types of strokes. 85% strokes, they are ischemic stroke because of a clot, and 15% stroke, they are hemorrhagic stroke, that is due to bleeding. స్ట్రోక్స్ అనేవి ఇక్కడ 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. అది ఇస్చెమిక్ స్ట్రోక్, 80% మంది ప్రజలు ఇస్చెమిక్ స్ట్రోక్ ద్వారా బాధపడుతూ ఉంటారు. ఇస్చెమిక్ స్ట్రోక్ లో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల అది ఇస్చెమిక్ స్ట్రోక్ అనేది 80% మంది ప్రజల్లో మనం చూడగలుగుతున్నాం. రిమైనింగ్ 15%లో ఏం చూడగలుగుతున్నాం అంటే హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ రక్తనాళాల్లోని మెదడు రక్తనాళాల్లోని బ్లడ్ క్లాట్స్ అయిపోవడం, రక్తం గడ్డలు కట్టుకుపోవడం వల్ల ఈ స్ట్రోక్ ని హెమరాజిక్ స్ట్రోక్ ని మనం చూడగలుగుతున్నాం. ఎస్ సార్. There are some symptoms of the stroke. We can remember these symptoms. You can have a snapshot of this. Sudden numbness of face, arm, leg, especially one side of the body. మనం సడన్ గా నమ్నెస్ అంటే తిమ్మిరైపోతుంది. ఒకవైపు పార్షికంగా పనిచేయకుండా తిమ్మిరెక్కిపోవడం, లేదంటే చాలా వీక్ గా ఉండడం,
చెయ్యి ఎత్తలేకపోవడం, లేదంటే ముఖంలో తిమ్మిరిగా అయిపోవడం, నోరు మూయలేకపోవడం, లేదంటే కన్నురెప్పలు ఆడించలేకపోవడం, చెయ్యి పైకెత్తలేకపోవడం, కాలు ఫ్రీగా నడవలేకపోవడం, ఇలాంటివన్నీ పార్షికంగా జరిగే స్ట్రోక్ యొక్క సింప్టమ్స్ అండి. Then suddenly a state of confusion is there. There is a problem is speaking. Then you must think that it should be a paralysis. కొంతమంది ప్రజల్లో స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్ గా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆహ్, వాళ్ళు ట్రబుల్ గా ఫీల్ అవుతారు. అంటే స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇలాంటి లక్షణాలు మనం ఎవరిలో అయితే చూస్తామో వెంటనే మనకి ఆహ్, ఏం తట్టాలంటే ఇది పారాలిసిస్ సింప్టమ్స్, పక్షవాత లక్షణాలు అనేసి మనం గుర్తించవచ్చు. Times sudden loss of vision is there, single side or double side. ఒక్కొక్కసారి స్ట్రోక్ వల్ల అయితే ఒకవైపు లేదంటే 2 కళ్ళల్లో గూడా మనం విజన్‌ని పోగొట్టుకుంటాం. అంటే కంటి చూపు. కొంతమందిలో ఫస్ట్ మసక కింద స్టార్ట్ అయ్యి ఒకసారే కంటి చూపు పోతుంది. కొంతమంది పేషెంట్స్‌లో చూసుకున్నట్లయితే 2 కళ్ళు కూడా మసకగా కనపడతాయి. ఇవి కూడా స్ట్రోక్ సింప్టమ్స్ అని మనం చూడవచ్చు. యెస్ సార్. Sudden trouble in walking, dizziness, loss of balance or coordination. కొంతమంది ప్రజల్లో ఈ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటుందంటే నడవడానికి ఇబ్బంది పడతారు. మనం ఎలా అయితే నడుస్తున్నామో అలా నడవలేకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డిజీనెస్ అంటే పైకి కూర్చొని పైకి లేవడంతోని తల తిరుగునట్టు అనిపించటం, అంత మసగ్గా అనిపించడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్‌లోని లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే వాళ్ళంతట వాళ్ళు లేచి సరిగ్గా నించోలేకపోవడం, తూలిపోయి పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలు వాళ్ళకి సహకరించలేకపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలండి. యెస్ సార్. Sudden severe headache with no known cause. సడెన్‌గా విపరీతమైన తలపోటొస్తుందండి. ఎలాంటి కారణం లేకుండా అంటే జ్వరంతో ఉన్న మనకి తలపోటనేదొస్తుంది. లేదంటే ఏమన్నా అల్లరి ఎక్కువ సౌండ్స్ అలాంటివి విన్నా సరే తలపోటొస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి కారణం లేకుండా ఆన్ ఆఫ్ ఎ సడెన్ ఒక్కసారిగా విపరీతమైన తలపోటొస్తుంది. ఇది కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలండి. యెస్ సార్. With stroke, time lost is brain lost. So there is an opportunity to start treating stroke patient is 3 hours. But to evaluate and receive treatment, patient need to get to hospital within 60 minutes. స్ట్రోక్ అంటే ఇది టైమ్ లాస్ట్ ఈజ్ బ్రెయిన్ లాస్ట్. ఒకవేళ మనం స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని మనం ఇన్ టైమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వైద్యం అందించకపోతే బ్రెయిన్ లాస్ అయిపోతాం. అంటే మెదడు మనం కోల్పోతాం. మెదడు డెడ్ అయిపోతుంది. మెదడు పనిచేయడం మానేస్తుంది. అయితే మనకి ఇక్కడ మెదడు కొన్ని కొన్ని సార్లు మనకి అవకాశం ఇస్తుంది. ఎలా అంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్‌ని మనము గుర్తించి స్ట్రోక్ వచ్చిన 3 గంటల లోపే గనక ఒక గంట లేదంటే ఒక గంట లోపు మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వెంటనే వైద్యం అందిస్తే దాని నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఆలస్యం చేస్తే గనక మళ్ళీ మెదడుకి సంబంధించిన వ్యాధులన్నీ మనం దాని నుంచి త్వరగా కోలుకునే అవకాశాన్ని కోల్పోతాం. యెస్ సార్. We believe patient as guru. Apart from our learning in medical schools, hospitals, relief of the symptoms, full functional stability, and medication for lifelong, these are the questions. We all need a modality so that every patient has a solution that is scientific, practical, affordable, acceptable, accessible, and easily available. మనం పేషెంట్‌ని ఒక గురువు కింద కొలుచుకుంటాం. ఎందుకు అంటే పేషెంట్ యొక్క లక్షణాల్ని మనం చదివి మెడికల్ స్కూల్స్‌లో గాని, హాస్పిటల్స్‌లో గాని డాక్టర్స్ వాళ్ళ నుంచి వాళ్ళ లక్షణాల్ని చదివి ఇంకా బెటర్‌గా ఎలా ఇంప్రూవ్ చేయాలి? వీళ్ళకి ఇంకా మంచి వైద్యం ఎలా అందించాలి? వీళ్ళకొచ్చిన వ్యాధి లక్షణాల నుంచి త్వరగా వాళ్ళని ఎలా బయట పెట్టాలి అని చదవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు గనుక పేషెంట్‌ని మనం గురువుల కింద చూస్తామండి. అంటే వాళ్ళకొచ్చిన లక్షణాలు నుంచి వాళ్ళు తొందరగా ఉపశమనం పొందడం ఒకటైతే, ఫుల్ ఫంక్షనల్ స్టెబిలిటీ అంటే వాళ్ళ యొక్క ఫంక్షన్స్, బాడీ ఆర్గాన్స్ అన్ని కరెక్ట్‌గా స్టేబుల్‌గా ఫంక్షన్ అయ్యేలా చూడడం. అంటే కరెక్ట్‌గా పనిచేసే విధంగా వైద్యం ఇన్ టైమ్ అందించడం. మెడికేషన్స్ లైఫ్ లాంగ్ అంటే వాళ్ళకొచ్చిన పక్షవాతం గాని, లేదంటే స్ట్రోక్ లక్షణాలను చూసుకొని ఇచ్చిన మెడికేషన్స్ అది జీవితాంతం వాడాలా? లేదా కొన్ని నెలలు వాడితే సరిపోతుందా? అనేది కూడా మనం తెలుసుకుంటామండి.
తర్వాత ప్రతి పేషెంట్ కి అయితే సొల్యూషన్ ఉంది. అది సైంటిఫిక్ గా కానీ, లేదంటే ప్రాక్టికల్ గా అంటే ఇంట్లో మనం చేసుకునే విధంగా కానీ, అఫోర్డబుల్ గా అంటే ఈజీగా మనం నేర్చుకొని కొన్ని తెలుసుకొని ఆ లక్షణాల నుంచి బయటపడేలా మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఎస్ సార్. So Dhanvantari have launched a special result-oriented product for neurological disorder, that is Nurayurich. మన ధన్వంతరి కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. ఈ ప్రతి న్యూరోలాజికల్ ప్రాబ్లం, నర్వస్ సిస్టమ్ సంబంధించిన నరాల నాడీ వ్యవస్థకు సంబంధించిన ప్రతి వ్యాధికి కూడా చెప్పే సమాధానం చెప్పగలిగిన ఏకైక ప్రోడక్ట్ న్యూరారిచ్ అండి. ఎస్ సార్. It contains Brahmi. Brahmi is a well-known Ayurvedic herb that is very good for brain. న్యూరారిచ్ లోని దివ్యౌషధాలు ఉన్నాయండి. అందులో బ్రహ్మి అనేది ఒక అద్భుతమైన దివ్య ఆయుర్వేదిక్ ఔషధం అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇది మెదడు మీద ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ సార్. Second is Jatamansi. It is a Himalayan range herb. The roots are being used and it's very, very good for your brain. జటామాంసి అనేది రెండో ఔషధ మూలిక. ఇది కూడా ఆయుర్వేదిక్ మూలిక. ఇది మనకి ఇక్కడ ఎక్కడ దొరకదండి. హిమాలయ ప్రదేశాల్లో వాటి యొక్క రూట్ అంటే వేరు వ్యవస్థ, వేరు మాత్రమే తీసి దాని నుంచి ఈ న్యూరారిచ్ లో కలపడం జరిగింది. ఇది అద్భుతమైన దివ్య ఔషధం, మెదడు మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ సార్. Guduchi. Everybody has used this plant in this corona period. Many times we just know this plant is very good for immune system, but nobody knows this plant is having excellent result on brain disorder. గుడిచి అనేది మూడో దివ్య ఔషధం. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా కోవిడ్ టైంలో, కరోనా టైంలో ప్రతి ఒక్కరు దీన్ని వాడారు. దీని ఆకుల నుంచి, కాండం నుంచి కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థని పెంచడంతో పాటు మెదడు మీద, నాడీ వ్యవస్థ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సార్. Shankhapushpi. In Ayurveda, it is called as Medhya Rasayana. Means it's very good for your brain. నాలుగవ దివ్య ఔషధం శంఖపుష్పి. ఇది కూడా ఆయుర్వేద వనమూలికల్లో ఒక దివ్య ఔషధం అని మనం చెప్పుకోగలుగుతాం. ఇది కూడా మెదడు మీద ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి నుంచి మెదడు చురుకుదనం ఇవన్నీ మొదలగు లక్షణాలు పెంపొందించడంలో ఇది అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధం అని మనం చెప్పుకుంటాం. ఎస్ సార్. Next, that is Tapyadiloham. It is a special product. It is used for brain disorder. నెక్స్ట్ తాప్యాది లోహ అనే ఈ ప్రోడక్ట్ కూడా మనము న్యూరారిచ్ లోని మనం వాడతామండి. ఇది కూడా మెదడు మీద ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. Next, that is Rasarajarasya. It is a very excellent Suvarnakalpa which has been used for brain disorder for years together. ఇంకొక దివ్య ఔషధం ఏంటంటే అది రసరాజ్ రస అనేది. ఇది కూడా ఇదొక సువర్ణకల్ప అనే దివ్య ఔషధం అని చెప్పుకోగలుగుతాం. మెదడు నాడీ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేసి ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకులు దీన్ని మెదడు నాడీ వ్యవస్థ మీద పనిచేసే అద్భుతమైన ఔషధం అని మనం చెప్పుకొని దీన్ని వాడుతున్నామండి. ఇది కూడా ఈ న్యూరారిచ్ లో ఒక కాంపోనెంట్. ఎస్ సార్. So we can say these are combination of powerful content from Ayurveda. So from n number of disorder we can use Nurayurich. We will see one by one. So when Nurayurich and Emerich is combined together, to whom we should give this? First, those patients due to some reason cannot undertake conventional treatment. అవన్నీ మనం ఇప్పటివరకు చూసుకున్నామండి. ఈ న్యూరారిచ్ అనేది దివ్య ఔషధం, మెదడు నాడీ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధం అని మనం చెప్పుకున్నాము. అది ఎవరెవరికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, దానికి ఏది కలిపితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూసుకోబోతున్నాము. న్యూరారిచ్ తో పాటు ఇమ్యూరిచ్ కలిపి మనం పేషెంట్స్ కి ఇచ్చినట్లయితే పేషెంట్స్ లో అద్భుతమైన సక్సెస్ రేట్ అంటే రిజల్ట్ మనం చూడగలుగుతున్నాము. ఇది ఒక రీజన్ అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎస్ సార్. Those patients who got very small relief from conventional treatment. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అండి ఇప్పుడు
హాస్పిటల్లో ఏళ్ల తరబడి ఉండిపోయే వాళ్ళకి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అని చెప్పుకునే వాళ్ళకి ఈ న్యూరారిచ్ ఇమ్యూరిచ్ రెండు కాంబినేషన్ కలిపి మనం ఇస్తే ఇది చిన్న మోతాదు నుంచి అద్భుతమైన రిజల్ట్ స్లోగా పనిచేసి 2-3 నెలలు లేదంటే 3 నుంచి 6 నెలలకి దాని నుంచి మనం పూర్తిగా ఉపశమనం కలుగుతుందండి. Those patients who suffered recurrence of symptoms. ఇంకా ఈ న్యూరారిచ్ ఇమ్యూరిచ్ ఏ పేషెంట్స్ లో మనం వాడతామంటే కొంతమంది పేషెంట్స్ రికరెంట్ సిమ్టమ్స్ అంటే అప్పుడప్పుడు టాబ్లెట్స్ వాడినా సరే ఆ సిమ్టమ్స్ వాళ్ళలో కనిపిస్తూనే ఉంటాయి, స్ట్రోక్ లక్షణాలు వాళ్ళలో కనిపిస్తుంటాయి. అటువంటి వ్యక్తుల్లో మనం న్యూరారిచ్ ఇమ్యూరిచ్ రెండు కలిపి ఇస్తాము. Fourth means primary prevention of paralysis. ఇంకొకటి ఏంటంటే ముందుగానే స్ట్రోక్ రాకుండా మనము జాగ్రత్త పడడానికి న్యూరారిచ్ ఇమ్యూరిచ్ కలిపి కూడా పేషెంట్స్ కి మనం ఇస్తాము. Secondary prevention after first time patient is having paralysis. కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో సెకండ్ టైం అది రిపీట్ అవ్వకుండా న్యూరారిచ్ ఇమ్యూరిచ్ కలిపి ఇవ్వడం వల్ల మళ్ళీ మనకు అది సెకండ్ టైం స్ట్రోక్ అనేది రిపీట్ అవుదాం. ఎస్ సార్. నెక్స్ట్ దట్ ఇస్ నర్వ్ షీత్ డిసార్డర్స్. ఇంకొక వ్యాధి లక్షణం ఏంటంటే నర్వ్ షీత్ డిజార్డర్ అంటే నరము చాలా పొడవు ఉంటుందండి, కొన్ని మీటర్లు పొడవు ఉంటుంది. ఆ నరం అనేది కొన్ని లేయర్స్, ఒక్కొక్క లేయర్ కింద కొన్ని కొవ్వు పదార్థాలు అంటుకుపోవడం వల్ల లేదంటే పేరుకుపోవడం వల్ల కూడా స్ట్రోక్స్ అవి వస్తాయి. ఈ న్యూరారిచ్ ఇవ్వడం వల్ల ఆ నరాలు, ఈ నర్వ్స్ లేదంటే న్యూరాన్స్ అని మనం చెప్తాము, ఈ న్యూరాన్స్ యాక్సాన్స్ అనే ఈ వేరులాగా ఉంటాయండి. వీటిల్లో ఆ కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి న్యూరారిచ్ రక్త సరఫరా బాగా పని చేసి మనకి మెదడు నుంచి ఎలాంటి స్ట్రోక్ లక్షణాలు రాకోకుండా దాన్ని మనల్ని కాపాడుతుందండి. లాస్ట్ న్యూరో ప్రొటెక్షన్. ఇంకో ఏడవదిగా మనం చూస్తే న్యూరో ప్రొటెక్షన్ అంటే కంప్లీట్ సంపూర్ణ నాడీ వ్యవస్థకి మనం ఇది దివ్యౌషధం అని చెప్పుకోవచ్చు. నాడీ వ్యవస్థ ద్వారా వచ్చే వ్యాధులు మనకి రాకుండా ఉండడానికి న్యూరారిచ్ ఇమ్యూరిచ్ కలిపి వాడుకోవాలి. ఎస్ సార్. First, that is paralysis. Just we have seen how many patients they are creating in India. I have shown this slide to you. There is a tsunami of cerebrovascular disease. The number one is paralysis. Many patients, they are getting paralysis. So you are having ample opportunity to meet such patients. So convince them, put them on Nurayurich and see the results. You will get excellent result. ఎక్కువగా నమోదయ్యే కేసులు చూస్తే పక్షవాతం అండి, పెరాలసిస్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తుందండి. మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల, మెదడులో ఉన్న నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల పక్షవాతం అనేది వస్తుంది. సో ఇలాంటి స్ట్రోక్ లక్షణాలుండి పక్షవాతం కలిగిన పేషెంట్స్ ని మీరు ఎవరైనా మీ లైఫ్ లో కలుసుకొని ఉంటే వాళ్ళకి మీరు అద్భుతంగా న్యూరారిచ్ ని మీరు పరిచయం చేసి వాళ్ళకి మీరు తిరిగి లైఫ్ ఇవ్వచ్చండి. ఈజీగా వాళ్ళకున్న పెరాలసిస్ స్ట్రోక్ లేదంటే పెరాలసిస్ సిమ్టమ్స్ లక్షణాల నుంచి ఈ న్యూరారిచ్ వాడించడం వల్ల వాళ్ళలో అద్భుతమైన రిజల్ట్ ని మనము అతి తక్కువ సమయంలో చూడగలుగుతాము. ఎస్ సార్. Next, that is facial palsy. Many patients just suffer from facial paralysis. The move become like this. So Nurayurich and Immurich save this patient. They will give excellent result to them. ఫేషియల్ పాలసీ లేదంటే దీన్ని బెల్స్ పాలసీ అని కూడా అంటామండి. ఇది ఎక్కువగా చలికాలంలో ఈ వ్యాధిని మనం ఎక్కువగా చూడొచ్చు. ఫేషియల్ పాలసీలో ఏమవుతుంది అంటే ఒకవైపు పార్శ్వికంగా పక్షవాతం వస్తుంది, అంటే మూతి వంకరపోవడం. ఒకవైపు ఎటువైపు అయితే మూతి వంకరపోయిందో అటువైపు కనురెప్ప కూడా వేయలేరు వాళ్ళు. ఏమైనా తిన్నా తాగినా సరే ఒకవైపు నుంచి కాలిపోతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఫేషియల్ పాలసీ అని మనం చెప్పగలుగుతాము, లేదంటే బెల్స్ పాలసీ అని కూడా చెప్తామండి. ఇలాంటి వాళ్ళకి మీరు న్యూరారిచ్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా చక్కగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ లో దీనికైతే ఫేషియల్ పాలసీకి బెల్స్ పాలసీకి ఇప్పుడు వరకు 100% ట్రీట్మెంట్ లేదండి. బట్ మన న్యూరారిచ్ ఇవ్వడం వల్ల ఇందులో 100% సక్సెస్ అయితే మనం చూడగలుగుతున్నాం. ఎస్ సార్.
Why we are saying like this? When we combine Nurayurich with Emurich, patients are getting excellent result. Why? Because Emurich contains growth factors. It contains a growth factor named as a nerve growth factor. Because of this, nerve are getting good, what can we say, they are healed, good healing, they are nourished. So patients are getting good result. ఫేషియల్ పాలసీ లేదా బెల్స్ పాలసీ అనే ఈ వ్యాధి లక్షణాల్లో ఉండే వాళ్ళు న్యూరారిచ్ ఇమ్యూరిచ్ ఈ రెండు కాంబినేషన్ లో మనం ఎందుకు ఇస్తామంటే, న్యూరారిచ్ మెదడు మరియు నాడీ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుందని ముందుగానే మనం చెప్పుకున్నాము. అలాగే దీంతో పాటు ఇమ్యూరిచ్ ఇవ్వడం వల్ల ఇమ్యూరిచ్ లో మనకి నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉందండి. ఈ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ప్రతి మీద నాడీ వ్యవస్థ మీద పనిచేసి ప్రతి నరానికి కూడా ఉత్తేజాన్ని ఇస్తుంది. అంటే చచ్చుబడిపోయిన ప్రతి నరాన్ని కూడా అది ఉత్తేజింపచేసి ప్రతి నరాన్ని కూడా సడలింపచేసి మంచిగా పనిచేసేలా చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫేషియల్ ప్యాక్స్ లో కానీ బల్స్ ప్యాక్స్ లో కానీ నాడీ వ్యవస్థ స్తంభించిపోతుందండి. రక్తం మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల నాడీ వ్యవస్థ అనేది స్తంభించిపోతుంది. ఎప్పుడైతే మనం న్యూరారిచ్ తో పాటు ఇమ్యూరిచ్ ఇస్తామో ఆ నాడీ వ్యవస్థ ఈ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇమ్యూనిటీస్ లో ఉన్న నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ నాడిని సడలింపచేసి అద్భుతంగా నాడీ వ్యవస్థని బాగా పనిచేసేలాగా, మెదడు కూడా బాగా పనిచేసేలాగా ఈ రెండు కాంబినేషన్ మనం వాళ్ళకి ఇస్తాము. అందుకని ఇటువంటి పేషెంట్స్ లో మనం 100% రిజల్ట్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఎస్ సార్. I will take 2 minutes for nerve growth factor. Rita Levi Montalcini, she was a scientist from Italy. She done a research on this nerve growth factor. In 1980, she got Nobel for this. Why? In conventional therapy, in allopathy, they are having an assumption. Nerves, when are damaged, they are damaged. They are not recoverable. But she used nerve growth factor treatment for the damaged nerves and they are healed. So that was a miracle in allopathy. So they offered Nobel to that lady. So friends, we are having a special growth factor for which one researcher got Nobel. నుంచి ఒక సైంటిస్ట్, ఒక లేడీ శాస్త్రవేత్త ఈ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ మీద అధ్యయనాలు చేశారండి. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే కొంతమంది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. అలాంటి పేషెంట్స్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ రకరకాల అలోపతిక్ మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళలో ఉండే లక్షణాలు ఎలా మెరుగవుతున్నారో 1 by 1 కేస్ స్టడీ చేస్తారండి. అలాగే ఇటలీ దేశానికి సంబంధించిన ఒక లేడీ శాస్త్రవేత్త ఈ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ మీద అధ్యయనం చేసి నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ చాలా దీన్ని మనం సరి చేయొచ్చు అని చెప్పినందుకు ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. నార్మల్ గా అలోపతిక్ స్టడీస్ లో నర్వస్ సిస్టమ్ ఒక్కసారి డెడ్ అయిపోయింది అంటే పనిచేయడం మానేసింది అంటే అది మళ్ళీ తిరిగి పనిచేయదు అనే అపోహ ఉంది. కానీ మనం ఇక్కడ న్యూరారిచ్ ఇవ్వడం వల్ల న్యూరారిచ్ తో పాటు ఇమ్యూరిచ్ కాంబినేషన్ ఇవ్వడంతో ఇమ్యూరిచ్ లో ఉండే నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ దీనికి తోడ్పడి ఈ నాడీ వ్యవస్థని కూడా రెక్టిఫై చేస్తుంది, అంటే అద్భుతంగా పనిచేసేలా చేస్తుంది. ఈ అధ్యయనం వల్లే ఆ లేడీకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్ సార్. So whenever you treat such patients, do tell this fact because it is a unique selling point for us. మీరు ఎప్పుడైతే ఇలాంటి పేషెంట్స్ ని కనుగొన్నారో మీరు ఎలాంటి అనుమానం లేకుండా న్యూరారిచ్ ఇమ్యూరిచ్ రెండు ఇచ్చి అద్భుతంగా వారి వ్యాధి నుంచి వాళ్ళు బయటపడేలా చెప్పొచ్చు. మిమ్మల్ని ఎవరినన్నా అడిగినా సరే మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఇందులో నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది, న్యూరారిచ్ లో మెదడు మీద పనిచేసే దివ్య ఔషధ వనమూలికలు ఉన్నాయి, ఈ రెండు కాంబినేషన్ వల్ల నాడీ వ్యవస్థ అలాగే మెదడు కూడా కంప్లీట్ క్యూర్ అనేది, కంప్లీట్ రికవరీ అనేది జరుగుతుంది అని మీరు నిరభ్యంతరంగా ఈ రెండు కాంబినేషన్ తో ఇచ్చి అట్లాంటి పేషెంట్స్ కి మీరు 100% రిజల్ట్ ఇవ్వగలుగుతారు. Parkinson's disease. Have you seen such patients? They are in such tremors in their hands. In Ayurveda,
There are three types of kampa they are described. That is kampa, hasta kampa, manya kampa, and sarvanga kampa. When patient is having sarvanga kampa, this disease is named as a Parkinson's disease. పార్కిన్సన్స్ వ్యాధి. పార్కిన్సన్స్ వ్యాధిలోని మనం ఎక్కువగా చూసే లక్షణాలు ఏంటి అంటే చేతుల్లో వణుకు పుట్టడం, కాళ్ళలో వణుకు పుట్టడం, తల ఊరికి ఊపుతూ ఉంటారు. అది వాళ్ళు కావాలని చేయరండి, వాళ్ళ వ్యాధి యొక్క లక్షణమే అది. మనం ఆయుర్వేద గ్రంథంలో చూసుకున్నట్లయితే హస్త కంబో, మేధ కంబో, సర్వాంగ కంబో అంటే చెయ్య విపరీతంగా దడ పుడుతున్నట్టు ఉంటుంది, అలాగే తల ఊపుతూ ఉంటారు. టోటల్ బాడీ సర్వాంగ కంబం అంటే శరీరం మొత్తం కూడా వణుకు పుడుతుందండి. వాళ్ళు ఏది పట్టుకోలేరు, ఒక గ్లాస్ ని పట్టుకోలేరు, ఒక పెన్ ని పట్టుకోలేరు, ఒక కర్ర పట్టుకొని నడవలేరు. ఇలాంటి లక్షణాలని చూస్తే ఈ లక్షణాలన్నింటినీ కలిపి మనం పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పుకుంటున్నాము. ఎస్ సార్. Many times these patients are undiagnosed, but I will suggest you, whenever a patient comes to you that is having some small tremors in their hand, you should suspect it is a starting of Parkinson's. You ask him to go to a neurologist and have diagnosed, then you can start your treatment. మీరు కలిస్తే అంటే చెయ్యి వణకడం ఒక ఒక లక్షణం, ఫస్ట్ సింటమ్ అని మనం చెప్పుకోవచ్చు, మొదటి లక్షణం అని చెప్పుకోవచ్చు. ఏదైనా వ్యక్తుల్లో, కొంతమంది వ్యక్తుల్లో మీరు ఈ చేతులు ఊగిపోవడం ఉండడం, లేదంటే దడగా ఉండడం మీరు గమనించినట్లయితే వాళ్ళకి మీరు వెంటనే సజెస్ట్ చేయాల్సింది సలహా ఏమని ఇవ్వాలంటే వెంటనే మీరు న్యూరాలజిస్ట్ ని కలవాలి అని చెప్పాలి. న్యూరాలజిస్ట్ ని కలవడంతో అక్కడ వాళ్ళు టెస్టులు చేస్తారు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అంటే ఈ వ్యాధి ఏ స్టేజ్ లో ఉన్నది అని వాళ్ళు స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి మీరు న్యూరాలజీ ని సజెస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. Next is Alzheimer's disease. It is a disease because of aging. Our brain, it is get atrophied. It is senile atrophy of your brain. So when this brain is getting atrophied, patient loses memory. So step by step, memory loss enhances. In Ayurveda, it is called as Smriti Bhrangsha. అల్జీమర్స్ డిసీజ్ అంటే ఇది ఎక్కువగా 60 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో మనం ఇది గమనిస్తూ ఉంటాము. ఈ అల్జీమర్స్ డిసీజ్ లో ఏం జరుగుతుందంటే ఆరోగ్యంగా ఉన్న మెదడు వయసు పెరిగే కొద్దీ రక్తనాళాలన్నీ కుంచుకుపోవడం, అంటే బ్రెయిన్ ఎట్రోపీ అంటాం మనం. ఈ రక్తనాళాలన్నీ కుంచుకుపోవడం వల్ల అది చిన్నగా అయిపోయి మెమరీ లాస్ అంటే జ్ఞాపక శక్తిని వాళ్ళు కోల్పోతారు. ఇప్పుడు మనం చెప్పింది మీరు ఏం తిన్నారు అంటే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడం, లేదంటే అప్పుడే చేసిన పనిని మనం అడిగితే తిరిగి వాళ్ళు సమాధానం చెప్పలేకపోవడం, ఈ వ్యాధి లక్షణాలు అన్నమాట. దీన్నే మనం అల్జీమర్స్ డిసీజ్ అంటాము. ఇట్లాంటి వ్యక్తులకి కూడా మనం న్యూరాలజీ ఇవ్వడం వల్ల ఆ కుంచుకుపోయిన నాడీ వ్యవస్థని తిరిగి మళ్ళీ పునరుత్పత్తి చేసేలాగా, అంటే మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ అది అద్భుతంగా పనిచేసేలాగా ఈ న్యూరాలజీ అనేది పనిచేస్తుంది. ఎస్ సార్. We can use Smritirich with this. అల్జీమర్స్ డిసీజ్ వ్యాధి లక్షణాలు ఎవరిలో అయితే మనం చూస్తామో అటువంటి వ్యక్తులకి మనం న్యూరాలజీతో పాటు స్మృతి రిచ్ కూడా మనం ఇవ్వచ్చు. నిన్న కూడా సార్ చెప్పారు ఒమేగా రిచ్ కూడా మనం ఇవ్వచ్చు అల్జీమర్స్ డిసీజ్. ఎందుకంటే omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఒమేగా రిచ్ కాంబినేషన్ కూడా మనం పెట్టొచ్చండి. Yeah, thank you. Next is epilepsy. Have you seen such type of patients? They are having jerky movements and they get fainted. So this disease is very deadly disease, and so many patients they are untreated. If you've seen such patients, then definitely we are health messengers. We must help them. నాలుగో వ్యాధి లక్షణం ఏంటి అంటే నాలుగో వ్యాధి ఏంటంటే ఎపిలెప్సీ అండి. ఎపిలెప్సీ అంటే ఫిట్స్. మనం మన భాషలో చెప్పుకోవాలంటే అందరికీ సులువుగా అర్థమయ్యే భాష ఏంటంటే ఫిట్స్ అంటారు. ఈ ఎపిలెప్సీలో ఏం జరుగుతుంది అంటే సడన్ జర్క్స్ ఇస్తుంది బాడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పేషెంట్ కి మనం కరెంట్ షాక్ కొడితే ఎట్లా అయిపోతారో అలాగా సడన్ జర్క్స్ ఒకేసారి పేషెంట్ కింద పడిపోయి కొట్టుకుంటా ఉంటారు, గిలిగిలిగా కొట్టుకుంటూ ఉంటారు. దీన్ని మనం ఫిట్స్ అని చెప్తాము.
ఇట్లాంటి లక్షణాలు, ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళని మీరు కలుసుకున్నట్లయితే వాళ్ళకి మీరు న్యూరాలిచ్ వాడమని చెప్పి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ లో లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. అంటే జీవితాంతం టాబ్లెట్ వేసుకుంటూ హై డోస్ నుంచి లో డోస్ వరకు తగ్గించుకుంటూ జీవితాంతం వాడాలి. లేదంటే ఒక్క టాబ్లెట్ ఒక రోజు వేసుకోకపోయినా సరే ఈ ఫిట్స్ అనేది మళ్ళీ తిరగబెడుతుంది. ఇట్లాంటి వ్యక్తులకి మనం న్యూరాలజీ ఇచ్చినట్లయితే కంప్లీట్ క్యూర్, జీవితాంతం వాడకం లేకుండానే పూర్తి నయం అయ్యేలాగా మనం చేయవచ్చు. ఎస్ సార్. When patient is having traumatic brain injury, in these cases, we must use Neurorich and Immurich with combined therapy. They are giving excellent result. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ. ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే కొన్ని సార్లు అనుకోకుండా యాక్సిడెంట్స్ జరుగుతాయండి. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పైన పెద్దగా గాయాలేమీ లేకపోయినా మెదడుకి గాయం అవుతుంది. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి బ్లడ్ క్లాట్ అయిపోతుంది, రక్తం గడ్డకట్టుకుపోతుంది. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల నాడీ వ్యవస్థ స్తంభించిపోయి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితులు కూడా వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళకు కూడా మీరు న్యూరాలిచ్, ఇమ్యూరిచ్ రెండు కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైతే ఆ బ్రెయిన్ బ్లడ్ క్లాట్ ఉందో ఆ క్లాట్ కరిగిపోయి మెదడు మళ్ళీ అది తిరిగి మంచిగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఎస్ సార్. Sciatic pain. Many patients, they are having a sciatic nerve pain. There is a problem in spine. There is a herniated disc. Because of that, that disc is giving pressure on the nerve root, and because of that, patient is getting severe pain in thigh and lower leg. And the pain is extreme pain. Patient cannot bear that pain. So he has to do a lot of work for this. So if you got such type of patients, Neurorich and Immurich will give excellent result. సయాటికా నొప్పి లక్షణాలు ఎలా ఉందంటే ఇది వెన్నుపూసకు సంబంధించిన, వెన్నుపాముకు సంబంధించిన వ్యాధండి. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు, లేదంటే ఎక్కువగా నిల్చొని, లేదంటే ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారిలో ఈ సయాటికా వ్యాధిని మనం చూస్తాము. సయాటికా వ్యాధి ఎందుకు వస్తుందంటే వెన్నుపాములోని వెన్నుపూసలు ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క పూసకి మధ్యన నరాలు కిందకి వస్తాయండి. అన్ని నరాలు కూడా మనకి అరికాలు, పాదంలో ఎండ్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువగా నిల్చోవడం వల్ల ఈ డిస్కుల మధ్య నుంచి నరాలు ఏవైతే వెళ్తాయో వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా వెళ్ళకపోవడం వల్ల నరాలు ఈ రెండు డిస్కులకి మధ్యన నలిగిపోవడం వల్ల ఈ విపరీతమైన పేషెంట్ లో నొప్పి చూస్తామనండి. సయాటికా పెయిన్ అంటే చాలా విపరీతమైన, తట్టుకోలేనంత నొప్పి వాళ్ళకి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే నడుము వెనక భాగాన నుంచి తొడ మొదలుకొని కింద అరిపాదం వరకు కూడా నొప్పి వస్తుంది. ఇలాంటి వ్యాధి లక్షణాలు ఎవరైనా చూస్తే వాళ్ళకి మీరు న్యూరాలిచ్, ఇమ్యూరిచ్ కాంబినేషన్ ఇచ్చినట్లయితే పరిపూర్ణంగా ఆ నొప్పి నుంచి ఉపశమనం మనం కలిగించుకోవచ్చు. ఎస్ సార్. And use Arthurich oil for the local application. It gives excellent soothing effect. దీంతో పాటు మనం ఈ సయాటికా పెయిన్ కి ఎక్స్టర్నల్ గా అంటే బయట బాహ్యంగా మనము ఆర్థోరిచ్ ఆయిల్ ని మనం దాంతో మర్దన చేసినట్లయితే ఉపశమనం మనకి, ఆ నొప్పి నుంచి ఉపశమనం మనకి కలుగుతుందండి. ఎస్ సార్. Next, that is cervical pain. Nowadays, because of this mobile, everyone is texting, everyone is seeing WhatsApp all the time. The angle, it is like this. So if you sitting in a special position for a longer time, then your neck will get pain. So the cervical pain, when it is having bad with you, then you have to do something for that. If you go for X-ray, if you go for scan, then you can see there is a derangement of vertebrae, there is a gap in that. So doctors will say you're having cervical spondylitis, you go for physiotherapy, you should go for traction, you can use cervical collar. Okay, no problem. But use Neurorich and Immurich with this. Local application of Arthurich oil, this will give an excellent result to patient. లేదంటే సెరికల్ స్పాండిలైసిస్ అని కూడా మనం చెప్పుకుంటాము.
ఈ వ్యాధి ఎక్కువగా ఎవరిలో కనపడుతుందంటే ఎక్కువగా మొబైల్స్ వాడే వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, స్క్రీన్ ముందు కూర్చొని గంటల తరబడి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ సెర్వికల్ స్పాండిలైసిస్ అనే వ్యాధిని మనము కనుగొంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెన్నుపాము మెదడు నుంచి కింద భాగం నుంచి మెడిల్ ఆబ్లాంగేటా అంటాము, అక్కడ నుంచి వస్తుందండి. ఇక్కడ పూసలు దూరం జరిగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందండి. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ నాడుల మీద ఒత్తిడి పెరిగిపోవడం వల్ల సెర్వికల్ స్పాండిలైసిస్ అనేది వస్తుంది, లేదంటే సెర్వికల్ పెయిన్ అని కూడా మనం అంటాము. ఇటువంటి వ్యక్తుల్లో మనము సెర్వికల్ కాలర్ యూజ్ చేసి సపోర్ట్ గా మనం ఇస్తాం, కానీ దాని నుంచి పరిపూర్ణ ఉపశమనం అయితే రాదు, ఏదో కొంత మటుకు ఉపశమనం వస్తుంది. ఇట్లాంటి వ్యక్తుల్లో మనము న్యూరారిచ్, ఇమ్యూరిచ్ ఈ రెండు కాంబినేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ నొప్పి నుంచి చాలా ఉపశమనం, పరిపూర్ణ ఉపశమనం అయితే మనం ఇవ్వగలుగుతాం. ఎస్ సార్. Ask this patient for some do's and don'ts. Please don't take pillow. Second thing, don't lift more than 5 kg. Then you travel carefully. Lastly, do not use mobile for a longer time. మనం ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తారండి. ఫిజియోథెరపీ చేయించుకున్నా అది కొంతవరకే ఉపశమనం కలుగుతుంది, పరిపూర్ణంగా అయితే దాని నుంచి బయటపడలేము. కానీ కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. న్యూరారిచ్, ఇమ్యూరిచ్ వాడటంతో పాటు కొన్ని మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి ఏంటి అంటే పిల్లో, దిండు లేకుండా, తలదిండు వాడకుండా పడుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే దూర ప్రయాణాలు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. తర్వాత ఎక్కువగా మొబైల్ ఫోన్స్ లేదంటే సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చోకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల తొందరగా దీని నుంచి మనం బయటపడతాం. What you notice from this, if we give a little advice to patient will attach with you because you are giving something more to them. So patients will remain at you. Patient will refer some more patients to you because you are giving some more advice to them. Because if you treat the patient just like your son, then they will be happy. And Dhanvantari people, we are treating patients just like our son. So we are giving so many type of advices. These are do state this advice to patient. They are extremely helpful for them. వ్యాధులు లక్షణాలు మనం ఎవరినైనా కనుగొన్నట్లయితే వాళ్ళకి మనం జస్ట్ న్యూరారిచ్ ని పరిచయం చేసి, ఇమ్యూరిచ్ ని, మన ప్రోడక్ట్ ఇమ్యూరిచ్ న్యూరారిచ్ ని పరిచయం చేసి వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. పేషెంట్లు మనం పేషెంట్ గా ఎప్పుడు ట్రీట్ చేయకూడదు. వాళ్ళు మన తోడ పుట్టిన వాళ్ళు, మన ఒక బ్రదర్ లేదంటే ఒక కొడుకు లాగా, ఒక కూతురు లాగా, లేదంటే ఒక బ్రదర్, ఒక సహోదరు లాగా, ఒక సహోదరి లాగా మనం చూసుకోవాలి. మన కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని మనం ట్రీట్ చేస్తే మనం ఇచ్చే ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. తర్వాత వాళ్ళు వాడిన తర్వాత కూడా వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, ఇది నేను వాడడం వల్ల పలానా వ్యాధి నుంచి నేను ఉపశమనం పొందాను అని వాళ్ళు చెప్తారు. ఒక 10 మందికి చెప్తారు. మనం ఇలా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళైతే అవుతాము ఖచ్చితంగా. ధన్వంతరి ఫ్యామిలీలో ఉన్న మనం ప్రతి ఒక్కరు కూడా పేషెంట్ లా ట్రీట్ చేయకుండా మన కుటుంబ సభ్యుల్లాగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. మన మాటలతోనే వాళ్ళకి సగం జబ్బు వెళ్ళిపోయేలాగా మనం చూడాలి. మన ప్రోడక్ట్ ని ఆ విధంగా పరిచయం చేసి వాళ్ళకి డోసెస్ కూడా కరెక్ట్ గా చెప్పి, ఇలాంటివన్నీ మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా వాడాలో ఇవన్నీ మనం చెప్పడం వల్ల వాళ్ళకున్న వ్యాధి నుంచి పరిపూర్ణ ఉపశమనం అయితే మనం ఇవ్వగలుగుతాం. In diabetic peripheral neuropathy, many patients you are getting this problem. So if you have diagnosed some patients that are in diabetic peripheral neuropathy, then use this combination, neurorich and immurich. Patient will get excellent result. నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, నరాలు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల నరాలు చచ్చుబడిపోతాయి. నరాలు చచ్చుబడిపోవడం వల్ల వాళ్ళలో అరికాలు తిమ్మిర్లు ఎక్కుతాయి, అరిచేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి, నమ్గా ఉండిపోతాయి, అంటే తిమ్మిరిగా ఉండిపోయి సురుకుమని అంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ నరాల్లోని బ్లడ్ వెజల్స్ లోని రక్తనాళాల్లోని రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల ఈ నాడీ వ్యవస్థ స్తంభించిపోతుంది. అందుకని నార్మల్ గా పనిచేసే వ్యక్తులకి షుగర్ వ్యాధిలో ఉండే
ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటాం ఈ వ్యాధి లక్షణాలని. ఇటువంటి వాళ్ళకి మనం న్యూరాలజీ ఇమ్యూనిటీ ఇచ్చినట్లయితే నాడీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. నరాల్లోని చచ్చుబడిపోయిన ఈ రక్తనాళాల్లోని రక్తం సరిగ్గా ప్రవహించేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లోని రక్త సరఫరా అది మంచిగా ఉంటుందో అప్పుడు తిమ్మిర్లు ఉండవు. తర్వాత బిరుసుకోవడం, లేదంటే చురుకులు రావడం, కాళ్ళు చురుకులు పోవడం, అరిచేతులు చురుకులు రావడం, అరిచేతులు తిమ్ములు రావడం, అరికాళ్ళు తిమ్ములు రావడం, ఈ వ్యాధి లక్షణాల నుంచి వాళ్ళకి పరిపూర్ణ ఉపశమనం మనం న్యూరారిచ్ ఇమ్యూరిచ్ తో ఇవ్వచ్చు. Mental stress. Nowadays, a stress bomb is there in India. Everybody is having stress. So when a grown-up man is there, he has to face so many type of stresses. So when it is at extreme level, he is getting different type of disorders. When you can pinpoint, he is not having hypertension, he is having mental stress, he is not having diabetes, he is having mental stress, he is not suffering from IBS, he is having mental stress. So mental stress is mummy of so many disorders. It's journey of so many disorders. So when you use Neurarich and Emerich Smritirich combination in such patients, you will get excellent result. చాలా మంది వ్యక్తుల్లో మనం చూసేది ఏంటంటే ఒత్తిడికి ప్రతి వ్యక్తి గురవుతున్నారు. మెంటల్ స్ట్రెస్ అంటాం దీన్ని మనం. స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది అయితే ఆర్థికంగా ఒత్తిడి అవ్వచ్చు, లేదంటే కుటుంబ కలహాల వల్ల ఒత్తిడి రావచ్చు, లేదంటే మీరు జాబ్ చేసే చోట ఒత్తిడి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రెషర్ మీ మీద ఉండొచ్చు. అది మీకు బీపీ వల్ల వస్తుందనే ఒత్తిడి కాదండి. ఇది బీపీ, లేదంటే షుగర్, లేదంటే ఐబిఎస్ ఇరిటేటింగ్ బౌల్ సిండ్రోమ్, ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉండదని మనం అనుకుంటాం. కానీ స్ట్రెస్ ఉన్న వ్యక్తుల్లోని ఈ వ్యాధులన్నీ వస్తాయి. ఒత్తిడి ఒకటి ఉంటే చాలండి, మనకి ఈజీగా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఐబిఎస్ ఇరిటేటింగ్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. ఇంకా అనేక వ్యాధులకి కారణం అయ్యే మెయిన్ కారకం ఏంటి అంటే స్ట్రెస్, ఒత్తిడి. ఇట్లాంటి ఒత్తిడి ఉన్న వ్యక్తుల్లో మనం న్యూరారిచ్, ఇమ్యూరిచ్, అదేవిధంగా స్మృతిరిచ్ ఇవ్వడంతో చాలా అద్భుతంగా నాడీ వ్యవస్థ, మెదడు రెండు పనిచేసి మన మెదడు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇలాంటి బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల మన పైన ఉన్న ఒత్తిడి ఆటోమేటిక్ గా పోతుంది. ఎప్పుడైతే ఒత్తిడి లేదో అప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ పెరగదు, అంటే బీపీ పెరగదు, షుగర్ పెరగదు, ఐబిఎస్ మొదలగు వ్యాధులు కూడా రాకుండా మనం చూడవచ్చు. న్యూరారిచ్, స్మృతిరిచ్, ఇమ్యూరిచ్ ఈ మూడు ఇవ్వాలండి. ఎస్ సార్. Next is depression, nairashya, vishad. In Ayurveda, Chakratattva says that Vishado Rogavardhana Shrestha, means depression can increase the symptom of any disorder. So this 21st century is the era of depression. Many patients are suffering from this disorder. If you have such patients, do try our combination, Neurarich, Emerich and Smritirich. They will get excellent result. డిప్రెషన్ చాలా మంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, లేదంటే నడి వయస్కులు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళలో మనం చూస్తే డిప్రెషన్ కి ఎక్కువగా గురవుతున్నారండి. డిప్రెషన్ ఇప్పుడు ఈ 21st సెంచరీని మనం ఇయర్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పుకున్నాం. ఈవెన్ నిన్న ఒమేగా రిచ్ క్లాస్ లో కూడా మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వాడడం వల్ల ఈ డిప్రెషన్ కి లోన్ అవ్వకుండా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుందని నిన్న సార్ చెప్పారు మనకి. ఈ డిప్రెషన్ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళని మనం కనుగొని వాళ్ళకి న్యూరారిచ్, ఇమ్యూరిచ్, స్మృతిరిచ్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డిప్రెషన్ నుంచి వాళ్ళని బయట పెట్టొచ్చు. ఈ చిన్న చిన్న డిప్రెషన్స్ వల్ల అనేక వ్యాధులు, అంతేకాకుండా వాళ్ళు చాలా పెద్ద డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ ని ముగిస్తున్నారు. అంటే ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకుంటున్నారు. సో ఇలాంటి డిప్రెషన్ ఉండే వాళ్ళకి మనం న్యూరారిచ్, స్మృతిరిచ్, ఇమ్యూరిచ్ వాడమని మనం సలహా ఇచ్చినట్లయితే డిప్రెషన్ కి గురి కాకుండా వాళ్ళు మనం కాపాడవచ్చు. ఎస్ సార్. Insomnia. Yesterday also I told 1/3 Indian population is suffering from Nidranash. When patient is not having enough sleep,
when it is getting a sleep depth with them, then they will suffer from a lot of disorder. నెక్స్ట్ మనం చెప్పుకునే వ్యాధి ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం. చాలా మంది ప్రస్తుత రోజుల్లో చూస్తే వాళ్ళకి నిద్ర పట్టట్లేదని చెప్తారు. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే అది ఎక్కువగా ఆలోచించడం, అతిగా ఆలోచించడం, లేదంటే పిరికితనం, భయం, లేదంటే డిప్రెషన్. ఈ 4 కూడా కారణం ఉండొచ్చు. ఈ ఇన్సోమ్నియా లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మనం న్యూరారిచ్ అలాగే ఒమేగా రిచ్, స్మృతి రిచ్ ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా పడుకోగలుగుతారు. ఇందాక మీకు డిప్రెషన్ లో ఒక పాయింట్ చెప్పలేదండి. డిప్రెషన్ చాలా తల్లి కారణం అనమాట. అంటే మొదటి కారణం. చాలా వ్యాధులు అంటే చిన్న దశలో తొలి దశలో ఉన్న వ్యాధులను కూడా అది ఎక్కువ అయ్యేలా చేస్తుంది డిప్రెషన్ ఉంటే. అలాగే ఇన్సోమ్నియా నిద్రలేమి వల్ల మనం సరిగా నిద్ర లేచిన తర్వాత మనం జీవన జీవన వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, అంటే సరిగా పని చేయలేము మనం. సో ఇన్సోమ్నియా వ్యాధి నుంచి మనం బయటపడాలంటే న్యూరారిచ్, స్మృతి రిచ్, ఇమ్యూరిచ్ ఈ 3 కూడా దివ్యౌషధంగా పనిచేస్తే, వీటితో పాటు నిన్న చెప్పినట్టు omega-3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా రిచ్ క్యాప్సూల్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎస్ సార్. Whenever you check a patient, do ask one thing: are you getting enough sleep? If patient is not getting enough sleep, then he may suffer from so many type of disorder. So this is the root cause of so many disorder. Please ask this question. ఇన్సోమ్నియా వ్యాధి లక్షణం మీరు ఎవరినైనా కనుగొంటే వాళ్ళలో మీరు అడగొచ్చు, నీకు నిద్ర సరిపోతుందా, సరిపడా నిద్ర ఉంటుందా, నిద్ర వస్తుందా, ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఈ క్వశ్చన్స్ మీరు వాళ్ళని ఆ పేషెంట్ ని వేయొచ్చు. వాళ్ళు మీకు ఒకటే సమాధానం చెప్తారు, నాకు నిద్ర సరిపడా నిద్ర ఉండట్లేదు, నిద్ర పట్టట్లేదు, టైంకి నిద్ర పట్టట్లేదు అని చెప్తారు. ఈ నిద్రలేమి ఒకటి చాలండి. ఇదే మొదటి కారణం ఎన్నో వ్యాధులు మన బాడీలో ఉత్పన్నం అవడానికి. ఇది ఇన్సోమ్నియా అనేది ఒక బలమైన కారణం. ఇటువంటి వ్యక్తులకి మనం న్యూరారిచ్, అలాగే ఇమ్యూరిచ్, స్మృతి రిచ్ తో పాటు ఒమేగా రిచ్ కూడా ఇవ్వచ్చండి. ఎస్ సార్. So how this neurorich capsule works? First, it is rejuvenating to nerve and brain cell. Secondly, it is very good immunomodulator and is a nerve tonic. It reduces mental fatigue, stress, depression, anxiety, restlessness. It boosts the memory power, intelligence, and mental alertness. It promotes relaxation and brain cell activity. It improves consciousness, concentration, and mental acuity. It is very good sedative for central nervous system. ఇప్పుడు మనం చూసుకుందాం. న్యూరారిచ్ రీజనరేటింగ్ ఫర్ నర్వ్స్ అండ్ బ్రెయిన్ సెల్స్ అంటే నాడీ వ్యవస్థని తిరిగి పనిచేసేలా చేస్తుందండి. అలోపతిక్ మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే నాడీ వ్యవస్థ తిరిగి పనిచేయదు అని చెప్తారు, ఇంకా జీవితాంతం దీనికి మందులు వాడుకోవాలని చెప్తారు. బట్ మన న్యూరారిచ్ అలా కాదండి. ఇది ఒక దివ్య ఔషధం. నరాలని, నాడీ వ్యవస్థని తిరిగి పనిచేసేలాగా చేస్తుంది. మెదడులో ఉండే ప్రతి కణం, బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్ గా పనిచేసేలా చేస్తుంది. మొదటిది. రెండవది, ఇది చాలా మంచి నర్వ్ టానిక్ అని చెప్పొచ్చు. నాడీ వ్యవస్థకి అద్భుతమైన టానిక్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా నర్వస్ సిస్టమ్ ని పనిచేసేలాగా, నర్వస్ సిస్టమ్ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుందండి. మూడవది, ఇది మెంటల్ ఫ్యాటిక్ అంటే కొంతమందికి ఏదైనా ఒక నిరుత్సాహపడే వార్త వినేసరికి ఒకసారి వాళ్ళు లో బీపీ వచ్చేస్తుంది, లేదంటే షాక్ తింటారు. అలాంటి వాళ్ళు మెంటల్ ఫటిగ్ అంటారు. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఇది మెంటల్ ఫ్యాటింగ్ అంటే మానసికంగా చాలా నీరసంగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో స్ట్రెస్, ఒత్తిడి, డిప్రెషన్, తర్వాత యాంగ్జైటీ, ఎక్కువగా కోపం పడడం, తర్వాత కొంతమందిలో రెస్ట్లెస్నెస్ అంటే అసలు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. ఇటువంటి వ్యక్తుల్లో కనుక మనం న్యూరారిచ్ ఇచ్చినట్లయితే, న్యూరారిచ్ తో పాటు ఇమ్యూరిచ్ అద్భుతంగా వీటన్నిటి నుంచి వాళ్ళకి ఉపశమనం కలుగుతుందండి. నాలుగవది, మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, పెంచుతుంది. ఇంటెలిజెన్స్, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. మెంటల్ అలర్ట్నెస్ అంటే చురుకుగా, మెదడు చురుకుగా పనిచేసేలాగా చేస్తుంది. ఐదవది, ప్రమోట్స్ రిలాక్సేషన్ అండ్ బ్రెయిన్ సెల్ యాక్టివిటీ అంటే మెదడు యొక్క
మెదడు చాలా రిలాక్స్ గా ఉండేలా చేస్తుంది. తర్వాత మెదడులో ఉండే కణాలన్నీ కూడా యాక్టివ్ గా పనిచేసేలా చేస్తుంది. తర్వాత ఇంప్రూవ్స్ కాన్షియస్నెస్, అంటే మనకి ఎప్పుడు ఏ టైంలో ఎలా స్పందించాలో. తర్వాత మెదడు కాన్సన్ట్రేషన్, అంటే చాలా ధ్యానంతో మనం పని చేసుకునేలా చేస్తుంది. మెంటల్ ఎక్యూటీ, అంటే మెంటల్ గా స్టేబుల్ గా ఉంటాం, మనం మానసికంగా చాలా స్టేబుల్ గా ఉంటాము. తర్వాత ఇది వెరీ గుడ్ సెడేటివ్ ఫర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే టోటల్ నాడీ వ్యవస్థ, మెదడు అలాగే నాడీ వ్యవస్థకి మంచి సెడేటివ్, అంటే ఆ కరెక్ట్ గా పడుకొని కరెక్ట్ గా లేచేలాగా బాడీయే దాని అంతటా అదే అలారం పెట్టుకున్నట్టు ఇది పనిచేస్తుంది. టోటల్ నర్వస్ సిస్టమ్ అలాగే మెదడు యొక్క నాడీ వ్యవస్థ మొత్తం మీద పనిచేసే దివ్య ఔషధం ఈ న్యూరారిచ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. What is the dose? One capsule 3 times a day with a glass of water. డోస్ ఏంటంటే అండి, ఒక క్యాప్సిల్ 3 పూట్ల ఒక్కొక్క క్యాప్సిల్ 3 సార్లు తిన్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తో తీసుకోవాలండి. ఎస్ సార్. What is the contraindication? Those women who are pregnant or breastfeeding mothers do not give Nurayurich. Children below 12 years do not give Nurayurich. కాంట్రాఇండికేషన్ ఏంటంటే, అంటే ఇది న్యూరారిచ్ ఎవరికి మనం సజెస్ట్ చేయకూడదు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్, గర్భంతో ఉన్న స్త్రీలకి, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, అంటే పాలిచ్చే తల్లులు, అలాగే 12 సంవత్సరాలు లోపు ఉండే పిల్లలకి మనం న్యూరారిచ్ సజెస్ట్ చేయకూడదండి. రిమైనింగ్ మిగతా వ్యక్తులకి మనం న్యూరారిచ్ సజెస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. Patil sir says that if you add Nurayurich with Ayurvedic, you will get excellent result. Why? Because so many toxins, they are deposited in nervous system. So we have to first detox them. After detoxification, you start with Nurayurich with Emirich. Then patient will give excellent result. ఏం చెప్తున్నారంటే, ఆయుర్వేదిక్ కిట్, అంటే ఈ ఆయుర్వేదిక్ కిట్ లో మనకి 2 ఇమిరిచ్ అలాగే డిటాక్స్ ఉంటుంది. ఈ ఆయుర్వేదిక్ కిట్ తో పాటు న్యూరారిచ్ ఇవ్వగలిగితే గనక ప్రతి వ్యక్తిలోను కూడా 100% సక్సెస్ అనేది మనం చూడగలుగుతాము. ఈ ఆయుర్వేదిక్ కిట్ లో మనకి డీటాక్స్ ఉంటుంది కదండి. డీటాక్స్ అనేది మన బాడీలో పేరుకుపోయిన అనేక విషపూరితమైన టాక్సిన్స్ ని బయటికి పంపించి వేస్తుంది. అది చెమట రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, లేదంటే మలం రూపంలో కానీ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే బాడీ డీటాక్సిఫై అవుతుందో అప్పుడు మనం ఇమ్యూనిటీ కూడా తీసుకుంటాము. మన ఇమ్యూనిటీ తీసుకోవడం వల్ల టోటల్ బాడీలో ఉండే ఇమ్యూనిటీని మనం పెంచుతాము. ఇమ్యూనిటీతో పెంచడంతో పాటు న్యూరారిచ్ తీసుకోవడం వల్ల 100% రిజల్ట్స్ అనేది మనం పైన చెప్పుకున్న వ్యాధులన్నిటికీ ఇవ్వగలుగుతాం. ఎస్ సార్. Lastly, it is a neuroprotective our product. So I can suggest every senior citizen who have crossed 60 to 65 take one Nurayurich capsule at night. It will give neuroprotection, that your brain will be safe. న్యూరారిచ్ అనేది న్యూరో ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ కింద మనం చెప్పుకోగలుగుతాము. న్యూరో ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ అంటే టోటల్ నర్వస్ సిస్టమ్ మొత్తం, మనం నాడీ వ్యవస్థ, మెదడు మరియు నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసే విధంగా ఈ న్యూరారిచ్ పనిచేస్తుంది. న్యూరారిచ్ ప్రతి 60 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో మనం ఇవ్వాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక క్యాప్సూల్ ఇచ్చినట్లయితే నిద్రలో వాళ్ళకి సడన్ బ్రెయిన్ స్ట్రోక్స్ లేదంటే పెరాలసిస్ రాకోకుండా మెదడు అలాగే నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసే విధంగా ఈ న్యూరారిచ్ అనేది పనిచేస్తుంది. ఎస్ సార్. 80% strokes are preventable. దగ్గర 80% స్ట్రోక్స్ మనము వాటి నుంచి మనం బయటపడవచ్చు. అవి రాకుండా మనం చూసుకోగలదు. So we have to create awareness among the peoples by saying this. Keeping blood pressure normal, range of developing stroke is reduced by 20%. ప్రివెన్షన్ అంటే ఈ స్ట్రోక్ రాకుండా మనం ఎలా చూసుకోగలుగుతాము అంటే, ఏమేమి చేయాలి అంటే, బ్లడ్ ప్రెషర్, మన బీపీని ఎప్పుడు నార్మల్ గా మెయింటైన్ చేయాలి. అంటే 120/80 వరకు మనం మెయింటైన్ చేస్తే కనుక 20% వరకు స్ట్రోక్స్ మనకి రాకుండా ఉంటాయండి. ఎస్ సార్.
If you reduce by salt intake in your food, the risk of stroke is reduced by 5%. మనం రోజు వాడే మన ఆహార పదార్థాల్లో ఉప్పు శాతం కొంచెం తగ్గించుకున్నట్లయితే దగ్గర దగ్గర 5% ఈ స్ట్రోక్ వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. ఎస్ సార్. If you increase the physical activity, risk will be reduced by 5%. మన డైలీ యాక్టివిటీస్ అంటే రోజు మన దైనందిన జీవితంలో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం వల్ల, అంటే మన బాడీకి పని చెప్పడం వల్ల, అది ఐదర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, లేదంటే మన ఇంటి పని మనం చేసుకోవడం వల్ల, ఇలాంటి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో దాని ద్వారా కూడా 5% ఈ స్ట్రోక్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. ఎస్ సార్. If you quit smoking, then the risk will be reduced by 20%. స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోక్ చేయకుండా చూసుకోగలిగితే కంప్లీట్ గా పూర్తిగా స్మోకింగ్ ని సిగరెట్ స్మోక్ చేయడం మానేస్తే 20% 20% వరకు మనకి రిస్క్ అనేది ఉండదు, స్ట్రోక్ అనేది మనకి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎస్. If you reduce stress, risk will be reduced by 5%. మనం స్ట్రెస్ ఒత్తిడి తగ్గించుకోగలిగినట్లయితే 5% మనం స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎస్ సార్. Why I'm showing these slides to you? Because we are health messengers. We can prevent stroke. So this is a knowledge you spread all among your community. So many patients who can develop a stroke, they will be free from stroke. మనం ధన్వంతరి హెల్త్ మెసెంజర్స్ కింద మన సమాజానికి మనం ఉపయోగకరంగా ఉండాలండి. పైన చెప్పిన విధంగా ఈ వ్యాధి లక్షణాలు ఎవరిలో అయినా మీరు చూసినట్లయితే వెంటనే మీరు మన ధన్వంతరి ప్రోడక్ట్ అయిన న్యూరారిచ్, ఇమ్యూనిరిచ్, స్మృతి రిచ్, అలాగే ఒమేగా రిచ్, లేదంటే ఆయుర్వర్ధిని కిట్ తో పాటు న్యూరారిచ్ ని సజెస్ట్ చేస్తే చాలా మనకి దగ్గర దగ్గర 90 నుంచి 95% వరకు కూడా వాళ్ళకు వచ్చే స్ట్రోక్ నుంచి, లేదంటే వాళ్ళ స్ట్రోక్ బారిన పడిన వాటి నుంచి పరిపూర్ణ ఉపశమనం వారికి మీరు అందించిన వాళ్ళు అవుతారు. ఇలా వాళ్ళకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎస్ సార్. So with this, I end my this session. Thank you very much. Jai Dhanvantari.